ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కు అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది తుర్కీ. అలాంటి తుర్కీయే కేంద్రంగా ఇప్పుడు ఢిల్లీ ఉగ్రదాడికి ప్లాన్ జరిగింది అని తెలుస్తోంది కదా సార్. అంటే ఆపరేషన్ సింధూర్ దెబ్బతో జైషే మహమ్మద్ తమ కార్యకలాపాలని తుర్కీ మార్చిందట సార్. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత చూసాం కదా సార్ మనం, బ్యాన్ తుర్కీయే అనే ఒక క్యాంపెయిన్ కూడా అప్పుడు స్టార్ట్ అయింది. సో టర్కీ పాత్ర మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఆ దేశం పట్ల ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది ప్రభుత్వం ఇంకా తుర్కీ పాత్ర ఉందా లేదా అని ప్రభుత్వం నిర్ధారించలేదు. ఇప్పుడు ఎక్కడ మీరు క్యాబినెట్ రెజల్యూషన్ లో తుర్కీ పాత్ర ఉందని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు. ఇది మీడియాలో వస్తున్న కథనాలే తప్ప జైషీ మహమ్మద్ తన కార్యకలాపాలను తుర్కీకి మార్చిందని కూడా ఎక్కడ రాలే. అది ఇంతవరకు జైషీ మహమ్మద్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్ నుంచి, అంటే ఇంకా ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్ నుంచి ఆపరేట్ అవుతోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని పర్వత శ్రేణి ప్రాంతాలు, అలాగే డీప్ ఫారెస్ట్ లో ట్రైనింగ్ క్యాంపులు పెట్టాయి. అంటే తమ బేసెస్ ను మరింత దుర్భేద్యమైన చోటికి మార్చుకుంటున్నారని వచ్చింది తప్ప వేరే కంట్రీకి షిఫ్ట్ అయిందని ఇంతవరకు రాలే. అంటే జైషీ మహమ్మద్ కార్యకలాపాలు వేరే కంట్రీకి షిఫ్ట్ అయిందని కాదు. ఈ ఇన్సిడెంట్ వరకు మాత్రం తుర్కీ నుంచి ఏమైనా జైషీ మహమ్మద్ ఆపరేట్ అయిందా? అదే నిజమైతే ఇది మేజర్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన లష్కర్-ఈ తోయబా, హర్కతుల్ ముజాహిదీన్, జైషీ మహమ్మద్, ఇలా ఏ పేరన్నా పెట్టండి, ద రెసిస్టెంట్ ఫ్రంట్, రకరకాల పేర్లు ఉండొచ్చు. ఇవన్నీ కూడా పాక్ సాయిల్ భూభాగం నుంచే జరుగుతున్నాయి. దానికి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు గతంలో సహకరించారు. బంగ్లాదేశ్ లో గతంలో మీకు ఇస్లామిస్ట్ల అనుకూల ప్రభుత్వాలు ఉన్నప్పుడు సహకరించవచ్చు. కానీ ప్రధానమైన ఆపరేటింగ్ గ్రౌండ్ పాకిస్తానే. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మొదటి నుంచి, ఎందుకంటే ఇండియాకు పాకిస్తాన్ సరిహద్దు డిస్ప్యూట్ ఉంది, మనకి హిస్టరీ ఆఫ్ పార్టీషన్ ఉంది. సో దీనికి కానీ తుర్కీకి ఇండియాకు బార్డర్ డిస్ప్యూట్ ఏమీ లేదు. మనకు తుర్కీ ఏమీ యుద్ధాలు ఏం జరగలేదు. ఆ మాటకొస్తే తుర్కీలో భూకంపం వస్తే ఇతర దేశాల కన్నా ముందు భారతదేశం స్పందించి సహకరించింది. సో మనకేం డిప్లొమాటిక్ కావచ్చు ఏ రకమైన ఘర్షణ లేదు. అయినా మీరు అన్నట్లు ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో సమయంలో తుర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన మాట నిజం. ఈవెన్ అమెరికా పాకిస్తాన్కు ఆయుధాల సప్లై చేసే దేశాల్లో తుర్కీ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ చైనా ఉంటుంది, సెకండ్ తుర్కీ ఉంటుంది. దీనికి ప్రాతిపదిక ఏంటంటే ఇస్లామిక్ సాలిడారిటీ. తుర్కీ ప్రపంచంలో ఇస్లామిక్ ప్రపంచానికి తామే నాయకత్వం అనే రీతిలో ప్రెసిడెంట్ ఎర్దోగాన్ వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన స్వదేశంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇస్తాంబుల్ మేయర్ ఆయన ప్రత్యర్థి పైన 2000 సంవత్సరాల జైలు శిక్షకు వీరయ్యే కేసులు పెట్టాడు. ఆ కేసులన్నీ కనుక క్లోజ్ అయితే 2000 years జైలు శిక్ష పడుతుంది. మనిషి బతకని 20 జన్మలు ఎత్తినా 30 జన్మలు ఎత్తినా 1000 జన్మ అంటూ ఉంటే అయినా శిక్ష వహించాలి. అంత తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. 16 మంది మేయర్లను జైల్లో పెట్టాడు తన ప్రత్యర్థులు. అందువల్ల తన ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవటానికి తానేదో ప్రొటెక్టర్ ఆఫ్ ఇస్లాం గా తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ వ్యవహరిస్తున్నాడు. సో ఆయన ఇది మొదటి నుంచి గతంలో యునైటెడ్ నేషన్స్ లో కూడా కాశ్మీర్ పైన పాకిస్తాన్ తర్వాత మాట్లాడే ఏకైక దేశం తుర్కీనే. ఈ మధ్య గాజా యుద్ధం వచ్చాక, ఇజ్రాయిల్ పైన మాట్లాడాల్సి వచ్చాక తుర్కీ ప్రస్తావన కాస్త మన కాశ్మీర్ ప్రస్తావన తగ్గించాడు. కానీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ పాకిస్తాన్ తర్వాత మొదటి నుంచి కూడా కాశ్మీర్ గురించి మాట్లాడేవాళ్ళు. సో యునైటెడ్ నేషన్ లో కాశ్మీర్ గురించి మాట్లాడడం ఇట్స్ ఓన్లీ ఏ డిప్లొమాటిక్ సపోర్ట్. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేయడము, అలాగే జనరల్ గా పాకిస్తాన్ కు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయడము, ఇది మెటీరియల్ సపోర్ట్. ఇప్పుడు ఏకంగా భారతదేశ భూభాగంలోకి తీవ్రవాద దాడులు జరపడానికి తుర్కీ గనక అవకాశం ఇస్తే ఇట్స్ మేజర్ ఇష్యూ. ఇండియా హౌ టు డీల్ విత్ తుర్కీ. తుర్కీ ఇది అమెరికా నాటో భాగస్వామ్య దేశము. అమెరికాతోనే కాదు రష్యాతో కూడా మంచి డిప్లొమాటిక్ రిలేషన్. అంటే అమెరికా రష్యాల మధ్య దోబూచులాట ఆడుతుంది తుర్కీ.
సో అందువల్ల కంపారిటివ్లీ మచ్ మోర్ పవర్ఫుల్ నేషన్, స్ట్రాటజిక్ డెప్త్ ఉన్నటువంటి దేశము, ఆ దేశంతో ఎలా డీల్ చేస్తామనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇది గనక నిజమైతే తుర్కీ ఆధారంగా భారతదేశ తీవ్రవాద సమస్యలో ఇది ఒక మేజర్ క్వాలిటేటివ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నాం, అంటే సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దు ఆవల నుంచి మన దేశంలోకి చొరబాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు సీమాంతర ఉగ్రవాదం కాదు, ఇట్స్ నో లాంగర్ క్రాస్ బార్డర్, ఇది ఎక్స్టర్నల్ థ్రెట్ టు టెర్రరిజం, ఇంటర్నేషనల్ థ్రెట్. అమెరికాకు ఎలాగైతే ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేశాడో అలాంటి తీవ్రవాదం అవుతుంది. ఏదో సరిహద్దునున్న శత్రు దేశం మన దేశంలోకి తీవ్రవాదులు పంపడం కాదు, ఇది ఇట్స్ ఎ మేజర్ డెవలప్మెంట్ ఇన్ ది ప్రాబ్లమ్ ఆఫ్ టెర్రరిజం. అందువల్ల ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఇది తుర్కీ ప్రాతిపదికగా జరిగింది, ఆ మొదలు తుర్కీ భూభాగం నుంచి జరిగిందా ఈ కోఆర్డినేషన్ లేదా అని తేలాలి. తుర్కీ భూభాగం నుంచి జరిగితే ఇందులో తుర్కీ ప్రభుత్వ పాత్ర ఉందా? ఎందుకంటే ప్రభుత్వ పాత్ర లేకుండా తుర్కీ భూభాగాన్ని జైషీ మహమ్మద్ పాకిస్తాన్ వాడుకుందా? ఒకవేళ ప్రభుత్వ పాత్ర లేకపోయినా జైషీ మహమ్మద్ సొంతగానే తుర్కీ భూభాగం నుంచి ఆపరేట్ చేసిందా, లేదా పాకిస్తాన్ వెనకాల ఉంది తుర్కీ భూభాగం నుంచి ఆపరేషన్ చేయించిందా? ఇలాంటి అనేక క్వశ్చన్స్ ముందుకు వస్తాయి. మరి తుర్కీలో గనక జైషీ మహమ్మద్ స్థావరాలు ఏర్పాటైతే మరి భారతదేశం ఆపరేషన్ సింధును పాకిస్తాన్ కే కాకుండా తుర్కీకి ఎక్స్టెండ్ చేయగలుగుతుందా? అది మామూలు విషయమా? ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. సో లెట్ us వెయిట్. ఇప్పటికిప్పుడు మనం తొందరపడి తుర్కీలో జరిగిందనే ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ గవర్నమెంట్ కన్ఫర్మేషన్. నేను ఈవెన్ ఈ దాడి జరిగిన తెల్లారే మాట్లాడినప్పుడు కూడా ఈ అన్ని ఇండికేషన్స్ తీవ్రవాద చర్యలాగానే కనిపిస్తోంది. కానీ అల్టిమేట్ గా మనం కాదు డిసైడ్ చేయాల్సింది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, ప్రభుత్వాలు చెప్పాలని ఆ రోజు కూడా అన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వమే తీవ్రవాద చర్య అని చెప్పింది. పాకిస్తాన్ దీని వెనకాల ఉందని ఇంకా ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు, కానీ క్లియర్ ఇండికేషన్స్ పాకిస్తానే దీని వెనకాల ఉండి చేయించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, పాకిస్తాన్ వెనకాల ఉండి చేయించింది నిజమే, కానీ అది ఆపరేషన్ సింధూర్ జరుగుతుందన్న భయాన పాకిస్తాన్ భూభాగాన్ని కాకుండా తుర్కీ భూభాగాన్ని వాడి చేసిందా? ఇది ప్రభుత్వం నిర్ధారించాలి. నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది? పాక్ తుర్కీ నెక్సెస్ ఈ ఢిల్లీ దాడుల వెనకాల ఉంటే దాన్ని ఎలా డీల్ చేస్తుంది? ఇది మేజర్ ఛాలెంజ్ గా మారిపోతుంది.